देखिए न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ता खैर की जानिब सेंट्रल जोन डीसीपी शरद पवार ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि एमडीएमए का एक मामला पकड़ा गया। 100 ग्राम के करीब एमडीएमए एक शख्स के पास से किया गया जब्त, जो कि महाराष्ट्र से लाकर नए साल के सेलिब्रेशंस के चलते हुए बेचने की फिराक में था। 1 ग्राम ये 2000 से लाकर 7000 रुपये में बेचना चाह रहा था। बताया गया कि ये नाइजीरियन से महाराष्ट्र में खरीद कर लाकर हैदराबाद में कारोबार करने की फिराक में था। इसे पकड़ लिया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। అందరికీ నమస్కారం. ఇవాళ మన కమిషనర్ సార్ది సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ప్లస్ సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి వీ హ్యావ్ అప్రిహెండెడ్ టుడే 3 అక్యూజ్డ్. వాళ్ళ పొజిషన్లో మనం 102 గ్రామ్స్ ఎండిఎంఏ వర్త్ 7,10,000 పట్టుకోవడం జరిగింది. ఈ 3 అక్యూజ్డ్ వీళ్ళు అనూప్ నమ్రత్ అని చెప్పేసి హీస్ ఫ్రమ్ పూణే, కిరణ్ గంగాధరన్ హీస్ ఫ్రమ్ నాందేడ్, వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ ఎండిఎంఏ డ్రగ్ పర్చేస్ చేసుకొని ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఈ న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్గా వెళ్తే మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లస్ వాళ్ళ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 అనూప్ అనే పర్సన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్న్యూ మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పొజిషన్లో కూడా సేమ్ ఎండిఎంఏ డ్రగ్ పట్టుకోవడం జరిగింది 8 months బ్యాక్. అతను 8 months జైల్లో కూడా ఉన్నాడు. ఆయన మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈజ్ గాన్ బ్యాక్ టు మహారాష్ట్ర, మళ్ళీ అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అక్కడ 2000 రూపీస్కి పర్ గ్రామ్ ఈ డ్రగ్ పర్చేజ్ చేస్తాం. అక్కడ 2000కి పర్చేజ్ చేసుకొని ఇక్కడ మళ్ళా ఇక్కడ డ్రగ్స్ చాలా వాళ్ళకి డిమాండ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 6,000-7,000 రూపీస్కి అట్లా అమ్ముతారు. సో వీళ్ళైతే ఇక్కడ వచ్చి 7,000 రూపీస్కి అమ్ముతున్నారు. ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా కొంచెం మనీ ఎక్కువ ఎర్న్ చేయవచ్చు అని చెప్పేసి 100 గ్రామ్స్ పట్టుకోవడం జరిగింది. అయితే దీన్ని ఇంతతో ఆపకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంకా కూడా బ్యాక్ ఇంకా ఫ్రంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది. వీళ్ళు బాంబేలో ఒక నైజీరియన్ నేషనల్ బై ద నేమ్ జో ఆర్ జాక్ ఆయన దగ్గర నుంచి పర్చేస్ చేసినారు. సో ఇప్పుడు వాళ్ళని కూడా మనము, అతను ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు, త్వరలో కూడా వీళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈ అనూప్ దగ్గర నుంచి మనం ఒక 52 గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్, ఇంకా కిరణ్ దగ్గర నుంచి 30 గ్రామ్స్ అండ్ వివేక్ దగ్గర నుంచి 20 గ్రామ్స్ వరకు మనము సీజ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో సీ సమ్ అదర్ ఫోన్స్ అండ్ అదర్ క్వాంటిటీస్ అదర్ they have used for this entire transaction. Now Joe is absconding. He's from Joe alias Jack, Nalaspora lo unta. I think the entire credit of catching them information gather cheskoni Maharashtra team valto ikkada teams to kuda coordinate chesi the entire task force headed by Sribala, additional DCP Narsimha Rao, ACP Ravi Kumar, Inspector Saida Babu, villandaru kuda and their entire team of task force has done a very good job. We really commend their work in coordination with our secretariat and central zone police. Thank you. కాంటాక్ట్స్ ఉంటాయండి, పాత కస్టమర్స్ ఎవరు వాళ్ళకి అమ్ముతారు బై ఆన్ ద ఫోన్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అయితే. వీఆర్ ఆల్సో టార్గెటింగ్ దెమ్, వాళ్ళు కూడా తొందరలోనే పట్టుకుంటాం. అంటే ఈ న్యూ ఇయర్ ఉన్న సందర్భంగా అంటే సెంట్రల్ జోన్ ఎట్లాంటి చర్యలు చెప్పడం? సో ఇప్పుడు న్యూ ఇయర్కి ఆల్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటున్నామండి. ఎస్పెషలీ విత్ డ్రగ్స్ ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ సీరియస్. ఎస్పెషలీ హైదరాబాద్లో అయితే హెచ్పీ ఉన్నది, టాస్క్ ఫోర్స్ ఉన్నది, ప్లస్ టీఎస్ నాప్ ఉన్నది. సో ఆల్ ఆర్గనైజేషన్స్ విత్ ఈ 3 వింగ్స్ ప్లస్ సివిల్ పోలీస్ అందరూ కూడా కోఆర్డినేటెడ్గా వీఆర్ టార్గెటింగ్ డ్రగ్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ టు సే నో టు డ్రగ్స్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఆల్సో ప్లీజ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా మేము ఈ సోర్స్ని కూడా గోప్యంగా పెట్టుకుంటాం.